ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు చాలా వెకేషన్స్కి వచ్చేదాన్ని. అండ్ నౌ టు కమ్ హియర్ టు ఓపెన్ చెన్నై షాపింగ్ మాల్ 24th స్టోర్. ఇది మొన్నే రాజమండ్రిలో 22nd స్టోర్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఇంకొకటి అయ్యి ఇప్పుడు 24th స్టోర్. అండ్ వెరీ సూన్ విజయనగరం కూడా నేనే ఓపెనింగ్ ద 18th స్టోర్ ఆన్ ది 18th. సో ఇంత ఫాస్ట్ పేస్లో ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారంటే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ దేర్ బ్రాండ్. ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్. అందుకే ఎవరైనా ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే. సో ఐ థింక్ అలాగా ఇట్ షుడ్ గో టు 100 ఆల్సో. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ గోల్డ్. సో గోల్డ్ అయినా విత్ ద రైట్ ప్రైసెస్, రైట్ ఆఫర్స్. సో దిస్ ఈస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్స్, మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి. సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఐడియల్. సో వైజాగ్ చెన్నై షాపింగ్ మాల్ ఇస్ హియర్. సో మీరు అందరు రావాలి, వచ్చి షాపింగ్ చేయాలని. అండ్ ఐ రియలీ లైక్. ఇప్పుడు కొన్ని చూస్తుంటారు, ద కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ప్రిటీ. అండ్ ఈ కలర్స్ ఆల్సో నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఐ డిసైడెడ్ టు వేర్ ఈ కలర్. ఎందుకంటే నాకు వైజాగ్ అన్నవన్నీ ఫస్ట్ గుర్తొచ్చింది బీచ్. సో ఆ బీచ్ వైబ్లో ఉన్న. బట్ అందరు రండి, కమ్ విజిట్ ద స్టోర్ and come shopping. Thank you so much. రాబిన్ నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత రవితేజ గారితో ఒకటి. అండ్ కొన్ని అనౌన్స్మెంట్స్ ఇప్పుడు రేపు అనౌన్స్ అవ్వబోతున్నాయి. అలాగే వేరే వేరే లాంగ్వేజెస్ కూడా. అది బాలీవుడ్ ప్రాజెక్ట్ అవునండి. నా ఫస్ట్ హిందీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి, షూటింగ్ స్టార్ట్ అయింది. ఒక స్కెడ్యూల్ కంప్లీట్ చేశాము. అండ్ మిగతా అనౌన్స్మెంట్స్ ఆన్ ద గో ఇస్తూ ఉంటాను. అక్కడ సెటిల్ అవుతారు. ఫ్లాట్ తీసుకుంటే సెటిల్ అయ్యేటండి. తెలుగు ఇండస్ట్రీకి దూరం, మన ఇల్లే కదండి, మనం ఎక్కడికి వెళ్ళినా. అవునండి, డబ్బులు పడతాయి. No, it's fantastic. I think collections wise aina, movie wise aina, it's phenomenal. Andak telisinde. I think the public is taking it over. North, South, ee bifurcations kaakunda globally chala peddaga it's making. Madam, Allu Arjun arrest లేదండి, I think that was very unfortunate. Yeah, no, it's a very unfortunate situation, whatever happened. And then prakaranga I'm very glad that at least now he's back outside. And then andarum chaala tension paddamu about what was happening. But I think he always does the right thing. So law anta respect chesaru kabatti rules anni follow ayi he did everything as a citizen. Anta pedda star ayi kuda. Thank you Andi. Over to you. Updates, one of my finest characters అండి. నాకు వెంకీ కుటుంబ గారు చాలా బాగా రాసిన, అంటే హీరోయిన్ క్యారెక్టర్ని చాలా బాగా రాశారు. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఉంటుందండి ఈ సినిమాలో. నాకు కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయండి. సో ద కలర్స్, ద కాంబినేషన్స్ అండ్ ఐ థింక్ ద ప్రైసెస్ కూడా చాలా ఫీజిబుల్గా ఉన్నాయి. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ వారు 36వ షోరూము వైజాగ్లో ఓపెన్ చేసినందుకు వారికి స్వాగతం చెప్తూ వారికి నిజంగా మేము ఈ సందర్భం కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైజాగ్ అంటే చాలా శాంతియుతంగా ఉన్నటువంటి ప్లేసు. ఇక్కడ కళలు కానీ, అంటే షాపింగ్ని కానీ ఎంజాయ్ చేసేటువంటి జనాభా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ రావడం చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాం. వారికి ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నా సరే ఇంకా మార్కెట్కి బాగా స్కోప్ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. వారికి అలాగే చెన్నై షాపింగ్ మాల్ వారు మరి వాళ్ళ అధినేత అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు అన్నదమ్ములు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి సినీ యాక్టర్, మన తెలుగు యాక్ట్రెస్ అయినటువంటి
గారి చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మా విష్ణు గారు, స్థానిక శాసనసభ్యులు వంశీ గారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మాకు సుబ్రహ్మరెడ్డి గారి అబ్బాయి కూడా ఈరోజు రావడం జరిగింది. సో మా అందరూ కూడా మరెన్నో షాపింగ్ మాల్ రావాలని చెప్పేసి ముఖ్యంగా వారి అధినేత కూడా ఒక మాట అన్నారు. చెన్నై షాపింగ్ మాల్ అధినేత ఏమన్నారంటే, మేము ఇంకా ప్రతి జిల్లాలో మేము షాపులు ఓపెన్ చేస్తాం, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బిజినెస్ ఉంటుంది, అదే మనకి ఆర్థికంగా కూడా కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి కనుక వారికి మేము స్వాగతం పలుకుతున్నాం అండి. రాజకీయ నాయకులుగా మేము ఖచ్చితంగా బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారో వాళ్ళందరికీ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. స్వేచ్ఛగా చేయొచ్చు. ఇంకా ఎవరైనా సరే మీ ద్వారా తెలియజేస్తున్నాం, ఈరోజు మనం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మరి ఎక్కువ మంది ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సందర్భంగా మరొకమారు నేను చెన్నై షాపింగ్ మాల్ అధినేత అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరెన్నో షాపులు పెట్టాలని ఆశిస్తూ, అలాగే ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేసేది, ఇక్కడ చాలా సరసమైన ధరలకే ఇక్కడ చాలా వెరైటీ బట్టలు ఇస్తున్నారు కనుక అందరూ కూడా సందర్శించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ 36వ బ్రాంచ్గా విశాఖపట్నంలో, అది సౌత్ నియోజకవర్గంలో ఓపెన్ చేసినందుకు అన్న జనార్దన్ రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకన్నా మంచి మిత్రులు, ఇలాంటివి భవిష్యత్తులో ఇంకొక 100 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విశాఖపట్నం ఒక బ్యూటిఫుల్ సిటీ. ఈ సిటీలో అటు గాజువాక, ఇటు తగరపాల్స, ఈ ప్రాంతంలో కూడా చెన్నై షాపింగ్ మాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి షాపింగ్ మాల్స్ వస్తే ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాల్కి ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్తో ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. చాలామందికి ఎంప్లాయ్మెంట్, ఈ ప్రాంతం చాలా ఓల్డ్ టౌన్ కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది. ఈ ప్రాంతం అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా దినదినాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. టీం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అలాగే మా సుబ్రహ్మణ్య అబ్బాయి, ప్రముఖ అందరికీ నమస్కారం. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ ఓపెన్ చేయటము చాలా సంతోషము. అట్లాగే ఈ ఓపెనింగ్ కూడా మన తెలుగు నటి, ఎంతో అద్భుతమైన సినీ రంగంలో రాణిస్తున్న మన తెలుగు నటి శ్రీలీల గారు. ఆమె కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే చిన్నప్పుడు వారి జీవనం గడిచేది. అటువంటి విశాఖపట్నం వాస్తవ్యురాలైన వాళ్ళ చేత ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోవటము, అట్లాగే మా ఎమ్మెల్యే గారైన వంశీ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మాకు ఎంతో అభిమానించే వ్యక్తి సుబ్బరామిరెడ్డి గారు, వారు తనయుడు కూడా ఇక్కడికి రావటం జరిగింది. అట్లాగే జనార్దన్ రెడ్డి గారు, అట్లాగే ఈ షాపింగ్ మాల్ అధినేత అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియచేసుకుంటూ, మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు 20,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. అట్లాగే చెన్నై షాపింగ్ మాల్ ఈరోజు 36వ బ్రాంచ్, అంటే ఒక్కొక్క బ్రాంచ్కి 500 పీపుల్ ఉంటున్నారు. అంటే ఒక స్టీల్ ప్లాంట్లో ఇచ్చే ఉద్యోగాలు ఎంతమందికి అయితే ఇస్తున్నారో చెన్నై షాపింగ్ మాల్లో కూడా అంతమంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది అభినందదాయకం. తప్పనిసరిగా వారికి ఇంకా మంచి ఉన్నత స్థితి తీసుకుని వచ్చి ఇంకా కనీసం 100 షాపింగ్ మాల్స్ రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో 25 షాపింగ్ మాల్స్ వారు పెట్టడానికి వారు డిసైడ్ చేసుకున్నారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రెడ్డి గారు, యాజ్ యు నో, వైజాగ్కి ఈజ్ ఆల్వేస్ ఐకానిక్ ఫిగరు. సో ఈ ప్రాపర్టీ ఆయన చేసి మేము ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నౌ చెన్నై షాపింగ్ మాల్ విల్ కంటిన్యూ this glory of this property for the next few decades in Chennai. So ఇది వైజాగ్లో ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఉండిపోద్ది. సో ఐ విష్ జనార్దన్ రెడ్డి గారు అందరికీ గుడ్ విషెస్ అండ్
సందీప్ రెడ్డి. థ్యాంక్ యూ.